సో ఆంధ్రప్రదేశ్లో కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, అవును. మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటారు మీరు? ఇంతకుముందు జగన్ని నమ్మినారు కాబట్టి వాళ్ళకి ఓట్లు వేసినారు. ఆయన ఏదో చేసినాడు అనుకున్నాం కానీ ఏం చేయడం లేదు. చాలామంది ఇబ్బందులు ఉన్నారు జనాలు మొత్తం. ఆయన గెలుస్తామని ఒక ఛాన్స్ ఇచ్చినారు. నేను కూడా ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఛాన్స్ ఇచ్చి ఆయనని ఓట్లు వేస్తే ఆయన చాలా గబ్బు పట్టించినాడు. ప్రజలు మొత్తం చాలా అల్లాకోలంలో అవుతున్నారు. ఇప్పుడు టీడీపీకి అయితే చాలా ఫామ్లో ఉంది. ఇప్పుడు అది గెలుస్తుందని నమ్మకం ఉంది. ఎక్కడ మీది ఆంధ్రలో నాది కర్నూలు డిస్టిక్. ఓకే బ్రో, ప్రస్తుతం మీ నియోజకవర్గంలో మరి ఏ పార్టీ ఫామ్లో ఉంది అనుకుంటున్నారు? మాది అయితే భూమా అఖిలప్రియ అని ఉంది బ్రో. మామూలుగా అయితే ఆపోజిట్గా నాని వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అయితే ఫామ్లో అయితే ఎక్కువ ఉండేది అయితే అఖిలప్రియ, వాళ్ళది టీడీపీ. మొన్న చంద్రబాబు వచ్చినప్పుడు కూడా జనాలు 2 లక్షల మంది వచ్చినారు. ఇప్పుడు గెలిచేదైతే టీడీపీ బ్రోన్ అయితే. సో ఇప్పుడు మీ నియోజకవర్గంలో జగన్ గారి 5 years పరిపాలనలో ఎలా అనిపించింది? నేనైతే చూసినాం బ్రో, కొంచెం పర్లేదు అనిపించింది. కానీ జనాలు చాలామంది ఆయనకి ఓట్లు వేయకూడదని ఇప్పుడు అనుకుంటున్నారు. ఇంకా నెక్స్ట్ మంత్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నాకు తెలిసిందా టీడీపీకి గెలుస్తుంది అనుకుంటున్నాను. మరి జగన్ గారు నేను ఇచ్చిన సంక్షేమ పథకాలు ప్రజలు చాలా గట్టిగా వెళ్ళాయి సార్, 175 గెలుస్తామంటున్నారు కదా అనుకున్నారు బ్రో. కానీ ఏముందంటే ఇప్పుడు టీడీపీకే ఒకళ్ళు ఛాన్స్ ఇవ్వాలి. ఇప్పుడు జగన్కి ఇచ్చినారు కాబట్టి చాలామంది వాళ్ళ పరిపాలన కొంచెం వేరే విధంగా ఉంది, బాగాలేదు. వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళు చేసినది వాళ్ళ మాటలు కానీ అసలు బాగాలేదు బ్రో. మరి ఉద్యోగ అవకాశాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయి? డెవలప్మెంట్, రాజధాని డెవలప్మెంట్ ఎలా అనిపించింది? ఆ వాలంటరీ ఇచ్చిన వాడి ఉద్యోగాలు అనేది ఏమో తెలియదు. కానీ ఇప్పుడు ఇంకా మన చంద్రబాబు వస్తే గెలిస్తే ఆ మనిషి జాబులు ఇస్తాడని నమ్మకం అయితే ఉంది. సో మొత్తానికైతే ఆంధ్రప్రదేశ్లో 3 రాజధానుల పైన మీ అభిప్రాయం ఏంటి? నేనైతే ఇంకా టీడీపీ గెలుస్తుంది బ్రో. 3 రాజధానులు ఉన్నాయి కదా, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? అంటే 3 బెస్ట్ అంటారా, 1 బెస్ట్ అంటారా? 3 రాజధానులు ఉన్నాయి కదా, దాని మీద అభిప్రాయం 1, 2, 3 ఎన్ని కావాలి? 2 అయితే బ్రో. 2 అయితే ఓకే బ్రో. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 2047 విజన్తో వస్తున్నారు కదా, మరి ఏమైనా డెవలప్మెంట్ చేస్తారనుకుంటున్నారు నెక్స్ట్ 5 years? ఇంతకుముందు చాలా డెవలప్ చేసినాడు బ్రో. ఏమంటే జగన్ కోసం ఒకసారి ఛాన్స్ ఇచ్చినాడు. ఇప్పుడు వచ్చినాడంటే పక్కా చేస్తాడు బ్రో, అదైతే నమ్మకం ఉంది. నేను కూడా జగన్ ఫ్యాన్ కాబట్టి, కానీ ఆ మనిషితో ఉన్నా అదే నాని వాళ్ళతో ఉన్నాను. వాళ్ళతో మా బాబాయ్ ఎక్కడనే ఉంటాడు. కానీ టీడీపీకి గెలుస్తుంది బ్రో పక్కా. ఓవరాల్ ఒక మాట నెక్స్ట్ సీఎం టీడీపీ చంద్రబాబు నాయుడు. కొద్ది రోజులు ఎలక్షన్స్ ఉన్నాయి కదా, మరి ఏ పార్టీ గవర్నమెంట్ ఫామ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? టీడీపీ అండి. టీడీపీ జనసేన. ఓకే, ఎందుకు టీడీపీ జనసేన అనుకుంటారు మీరు? డెవలప్మెంట్ ఇప్పుడు హైదరాబాద్ చూడండి, ఆయన ఎలా డెవలప్ చేశాడు, అదేవిధంగా ఆంధ్ర కూడా డెవలప్ చేయాలని ఆశిస్తున్నాం. మరి ఉద్యోగ అవకాశాలు కానీ అవన్నీ ఎలా ఉన్నాయనుకోవచ్చు జగన్ గారి 5 years పరిపాలన? 5 years ఉద్యోగాలు అవకాశాలు ఏమి లేవండి. ఆయన ఏంటంటే ఈ ఉచిత హామీలు పెట్టేసి, పథకాలు పెట్టేసి దానివల్ల ప్రాబ్లం అయిందండి. మీకు ఎలా అనిపించింది ఈ 5 years పరిపాలన జగన్ గారిది? లేదండి, మనం ఇప్పుడు ఏమన్నా ఫ్యాక్టరీస్ మనం ఎలా చేసామనుకోండి, కంపెనీస్ పెట్టామనుకోండి, దానివల్ల మనకు రాబడి వస్తుంది, నిరుద్యోగ ఉండదు. ఏమీ లేకుండా ఉచిత పథకాలు పెట్టేస్తే ఎలా అవుతుందండి? థ్యాంక్ యూ. అడుగుతా క్వశ్చన్. చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు కదా, సో నెక్స్ట్ సీఎం అవుతే మరి ఎలాంటి మార్పులు చేకూరుస్తారు అనుకుంటున్నారు? ఫస్ట్ మనం క్యాపిటల్ కావాలండి. గవర్నమెంట్ క్యాపిటల్ చెప్పండి, పర్వాలేదు. ఆగండి. ఒకవేళ చంద్రబాబు నాయుడు గారికి గవర్నమెంట్ ఫామ్ చేస్తే మరి ఆంధ్రప్రదేశ్లో రాజధాని డెవలప్మెంట్ ఎలా ఉంటుంది అనుకుంటున్నారు? అయిపోతుంది 100%.